మీరు చూస్తున్న మీ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఫీడ్ మీ మూడ్ని డిసైడ్ చేస్తుందంటే నమ్మగలరా? సో యాక్చువల్లీ ఇది నాకు జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నేను కూడా అందరిలాగే మ్యాక్సిమం టైమ్స్ ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నేను జనరల్గా ఏదైనా ఒక పొలిటికల్ రీల్ చూసా కానీ, లేదంటే ఒక రిలీజియస్ రీల్ చూసా కానీ, లేదంటే ఒక ఐడియాలజీ, ఒక పర్టికులర్ ఐడియాలజీ వైపు ఇఫ్ సమ్మన్ ఈజ్ మేకింగ్ ఎ రీల్, ఐ వాజ్ గెటింగ్ ట్రిగర్డ్. అండ్ దీంతో పాటు ఎవరైనా కానీ ఏదైనా మోటివేషన్ గురించి మాట్లాడటం, లేదా ఒక సక్సెస్ స్టోరీ గురించి చెప్పడం, లేదా ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక సక్సెస్ స్టోరీని ఎలా బిల్డ్ చేశారన్న దాని గురించి ఒక రీల్ చూసినప్పుడు ఐ యూస్ టు ఫీల్ మోటివేటెడ్ అనమాట. సో ఇది నాకు ఎలా హెల్ప్ అవుతుందని నేను ఆలోచించాను. నాకు అర్థమైంది ఏంటంటే I'm just getting a satisfaction from the reel that I am watching, but not from the work I am doing. So that is the satisfaction is a trigger for me. ఆ రీల్ చూడడం వల్ల నాకు వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది జస్ట్ కీపింగ్ మీ దేర్. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. సో నాకేమనిపించిందంటే మనలో చాలామంది ఇదే ఒక ప్రాసెస్లో మోస్ట్ ఆఫ్ ద డే గడుపుతుంటారు. ఎస్పెషల్లీ బాయ్స్ ఇన్ ద నైట్ టైమ్, దే ఫీల్ లైక్ దే కాంకరింగ్ ద వరల్డ్. దే విల్ కాంకర్ ద వరల్డ్ ద నెక్స్ట్ డే దే వేకప్, అండ్ ఇట్స్ జస్ట్ ద అనదర్ డే వెన్ దే వేకప్. సో మీకు కూడా ఇలా ఎమోషనల్ ట్రిగర్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ మీరు మీ మూడ్ని లేదా మీ బిహేవియర్ని మీ అల్గరిథం డిసైడ్ చేస్తుందని మీరు గమనిస్తే కామెంట్ చేయండి.